ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరి కూడా వందనాలు. ఈరోజు మన ప్రార్థన ధ్యానము ఆదికాండము 32 అధ్యాయము 30 వచనము మనం ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మా మంచి యేసయ్య, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన కాలమంతయు, గడిచిన రాత్రంతయు, గడిచిన పగలంతయు ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మాతో ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకువజామున ప్రభు ప్రార్థించుటకు నీ కృప చూపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వేకువజామున ప్రభు నాయన ప్రార్థన చేస్తుంటే మీ యొక్క శక్తిని, మీ యొక్క కృపని, మీ యొక్క మాటల్ని, మీ యొక్క మనసుని, మీ యొక్క ప్రేమని ప్రభు, నీ యొక్క ప్రసన్నతని ప్రభు నాయన, మీ యొక్క ఆశీర్వాదాన్ని నాయన మా జీవితంలో అనుభవించుటకు ప్రభు స్తోత్రములు. ఈ వేకువజామున ఇచ్చిన ఈ సమయాన్ని మరల ఒక్కసారి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మా పితరుడైన యాకోబు పట్ల మీ గొప్ప కార్యం జరిగించినందుకై నీకు స్తోత్రములు. ప్రభువా, తండ్రిని ప్రభువా, వారి యొక్క అన్నగారిని, వారి యొక్క మామగారిని ప్రభు మోసగిస్తూ తన జీవితమంతా మోసమైన బ్రతుకులనే ప్రభు ఆయన బ్రతుకుతున్నప్పుడు, ఆఖరి క్షణంలో కూడా మోసగాలాగానే బ్రతుకుతున్నప్పుడు ప్రభు నాయన అయ్యా, ఆయన హృదయమంతా కలవరం, హృదయమంతా ప్రభు భయం, హృదయమంతా పాపం, హృదయమంతా ప్రభు నాయన అధైర్యం ప్రభు, హృదయమంతా ప్రభు భయాందోళనతో చెందుతున్నప్పుడు ప్రభువా అయ్యా, ఆయన ప్రార్థించుచుండగా ప్రభు, ఆ వేకువజామున లేచి ఆయన ప్రార్థించుచుండగా ప్రభువా, అతనితో ముఖాముఖిగా మీరు ఉండి, అతనితో ముఖాముఖిగా ప్రభు మీరు మాట్లాడి ప్రభు, ముఖాముఖిగా ఆయనని దర్శించినందుకై నీకు స్తోత్రములు, అతనితో పెనుగులాడినందుకై నీకు స్తోత్రములు ప్రభువా. యాకోబు ప్రభు ఇదిగో ఏమంటున్నాడంటే, ఈ వేకువజామున నిన్ను వదిలేయాలంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతాను, అప్పటి వరకు నేను వదలను, నన్ను చంపిన పర్వాలేదు అని ప్రభు నీతో పెనుగులాడుతున్నాడు ప్రభు. అతని జీవితంలో తన పాపాలు, తన పొప్పులు, తనలో ఉన్న ప్రభు ప్రతి అంధకార చీకటి శక్తులు అన్నీ తొలగించి ఆశీర్వదిస్తే నేను వదులుతా అంటున్నాడు ప్రభువా. యాకోబు కంటే ప్రభు స్తోత్రములు నాయన భయంకరమైన స్థితిలో మేము ఉంటున్నామయ్యా. యాకోబు కంటే ప్రభు నాయన భయంకరమైన ఈ వాతావరణంలో మేము ఉంటున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని కూడా క్షమించండి అయ్యా. యాకోబుని మార్చినట్టుగానే మమ్మల్ని మార్చండి. యాకోబుకు ఏ విధంగా అయితే వేకువజామున మీరు దొరికారో, ఏ విధంగా అయితే యాకోబుకు వేకువజామున మీరు దర్శించారో, అదేవిధంగా ప్రభు మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. మాలో ఉన్న ప్రతి అంధకార చీకటి శక్తులు, దుష్ట శక్తులు, నీకు వ్యతిరేకమైన ప్రతిదీ యేసు నామంలో లయపరచబడును గాక. ఈ వేకువజామున ప్రభు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ వేకువజామున ప్రభు నిన్ను సంపాదించుకుంటూ, ఈ వేకువజామున ప్రభు మీరు మాకు దొరికారని నిత్యము ఆనందముతో ప్రభునైనా యాకోబు జీవితంలో ప్రభునైనా ఇగో యాకోబు అని పేరు కాదు, ఇజ్రాయెల్ అని పేరు అన్నట్టుగానే ప్రభునైనా మా పేరు కూడా ప్రభు మా పేరు తగ్గట్టుగా జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. యాకోబునైతే ఏ విధంగా ఆశీర్వదించి ప్రభునైనా ఉంచారో మమ్మల్ని కూడా ఈ వేకువజామున ఆశీర్వదించండి ప్రభు. లోకంలో వెళుతున్నప్పుడు, ప్రతి పనులు వెళుతున్నప్పుడు మేము ఎటువంటి అపవిత్రలతో పడకుండా కరుణించి కాపాడండి. మరలా తిరిగి ప్రభునైనా అయ్యా, రాత్రి కాలంలో, ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో ప్రార్థించుటకు ప్రభు అయ్యా నీ కృప మమ్మల్ని కాపుగా ఉంటే ప్రార్థించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.